గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సార్ పట్టుకున్నా అయ్యో సార్ పీటర్ తప్పించుకున్నాడు సార్. రావుతున్న కవ్వాలిలో వదిలేశారు సార్. మేరీ చావడానికి కారణం నువ్వే కదా. నిన్ను చంపకుండా వదిలిపెట్టను. నేను చెప్పేది కొంచెం విను. మేరీ పోయిన తర్వాత నాకు బతకాలని లేదు. నన్ను చంపేసే. కానీ ఒకటి, నన్ను చంపే ముందు కొన్ని నిజాలను తెలుసుకోవాలి. ఏ నిజంరా? తను చచ్చిపోయిన తర్వాత నువ్వు ఏడ్చాలని చెప్తా. లేదు పీటర్, మేరీని చంపింది నేను కాదు. నిజంగా నేను కాదు. ప్రభు మీద ఒట్టు చెప్పు, వాళ్ళెవరో నాకు తెలియదు. కానీ పీటర్, మేరీకి నిజంగా నేను ద్రోహం చేయలేదు. సింగపూర్ వెళ్ళి నేను మేరీని తలుచుకుంటూ తొందరగా తిరిగి ఇంటికి వచ్చాను. మేరీని చూడాలన్న ఆశతో ఆ రోజు రాత్రి ఆతృతగా మీ ఇంటికి వచ్చాను. అప్పుడు దెబ్బ తగిలి నేను అక్కడే పడిపోయాను. నాకు తెలివి వచ్చేసరికి ఈ చీకటి గదిలో బంధించబడున్నాను. పీటర్, మేరీపోయిన తర్వాత నేను జీవించడంలో అర్థమే లేదు. నన్ను చంపేసి కిల్ మీ పీటర్, కిల్ మీ. జానీ, నువ్వు హంతకుడివి కాదు. హత్య చేశానని అంటున్నారే, నేను హంతకుడిని కాదు. కానీ నిజమైన హంతకుడు ఆ చిన్నదొర ఎక్కడో పాగా వేశాడు. పాగా వేయలేదు పీటర్, ఇక్కడే ఉన్నా. నువ్వా? మరుగుతున్న నీళ్లలో కోడి వచ్చి పడ్డట్టు నువ్వే వచ్చి దొరికిపోయా. నిన్ను ఇప్పుడే పంపించేస్తానా? కానీ నాకు నేనే స్మాల్ అడ్జస్ట్మెంట్. నీ ముందరే నువ్వు చూస్తుండగానే తనని పెళ్లి చేసుకోవాలని ఆశ. రై, కట్టిపడేయండి వాణ్ణి. పీటర్ని పోలీసులకు కనిపించకుండా తిరగవయ్యా అంటే చివరికి మనకు కూడా కనిపించకుండా పోయాడు. ఆ రోజు మన ఇంట్లో కలిసేవే, ఆ తర్వాత నేను చూడలేదు. నేను సైకిల్ షాప్ దగ్గర నుంచి అన్ని షాపులు చూశానమ్మా, కనిపించలేదు. ఒకవేళ అమ్మని చూడటానికి ఇంటికి వెళ్ళారేమో. అక్కడికి వెళ్ళాను, వాళ్ళ అమ్మని చూశాను. వాళ్ళ నాన్నకు ఆరోగ్యం బాగలేదు. కొడుకుని చూస్తే ఆరోగ్యం బాగుపడుతుందని వాళ్ళ అమ్మ చెప్పింది. నేను ఏంటిది
చిన్నతర వస్తున్నాడు చూడమ్మా. నేను ఇంట్లో దాక్కుంటాను, నువ్వు విషయం రాబట్టు. ఆ. టీచర్ అమ్మా, రెడీగా ఉన్నట్టున్నావు? ఇంకెక్కడికి వెళ్లకుండా నాతో పాటు వస్తే నీకు మంచిది. ఎక్కడికి రావాలి? కారడవి గుహకి. నీతో గుహక? నీ పెళ్లి కొడుకు అదే పీటర్ ఇనుప సంకెళ్లతో మాల వేసి అందంగా అలంకరించి కట్టి పెట్టాను. వాణ్ణి కాపాడాలంటే నువ్వు నాతో వస్తున్నావు. పాపి కొండలకి నేను ముందుగా వెళ్ళిపోతాను. నువ్వు వీని మాటలో దించి లేటుగా తీసుకురా. ఇంకా ఆలోచిస్తున్నావేంటి? నేను వెయిట్ చేయలేను. నేను వస్తే ఆయన్ని విడుదల చేస్తారా? ఖచ్చితంగా చేసేద్దాం, కానీ ఒక స్మాల్ అడ్జస్ట్మెంట్. ఏంటి? వాణ్ణి విడుదల చెయ్యాలి అంటే పీటర్ కళ్ళ ముందే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి. ఇదెక్కడ న్యాయం? నాకు సంబంధించినంత వరకు ఇదే న్యాయం. నీకు కావలసింది వాడి ఊపిరి, నాకు కావలసింది నీ శరీరం. దట్స్ ఆల్. ఏమంటా? సమ్మతం లేకపోతే పీటర్ను స్వర్గంలో కలుసుకో. లేదు, నేను వస్తాను. వెరీ గుడ్. కమాన్ 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 కమాన్. కొంచెం ఉండండి, డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను. డ్రెస్ చేంజా? పెళ్లి కూతుర్లా రావద్దా? వావ్, వండర్ఫుల్. కమాన్ క్విక్. నీ పీటర్ పరిస్థితి చూసావా? ఇకపై లక్ష్మి నాశనం. ఎగరద్దు. మమ్మల్ని ఇలా చూస్తుంటే నీకు కష్టంగా ఉంది కదూ? అందుకే ఈ నిమిషమే నేను స్వర్గానికి పంపించి తనకి వేరే స్వర్గాన్ని చూపిస్తాను. ఏయ్! ఏయ్! పీటర్, నువ్వు ఇంట్లోకి వెళ్ళి నాన్నను చూడు. పోలీసులు ఎవరైనా వస్తే నేను సిగ్నల్ ఇస్తాను, నువ్వు పారిపో. జాగ్రత్త జాగ్రత్త. నాన్న, నాన్న, నేను పీఠం వచ్చాను. అమ్మా, వెళ్ళి పాలు తీసుకురా. నాన్న, ఈ పాలు కొంచెం తాగండి, నీరసం తగ్గుతుంది. తాగండి. తాగు నాన్న. ఆస్కర్! Get up! పోలీసులు పట్టుకోవాలనుకుంటున్న పీటర్ని నువ్వెందుకు చంపాలనుకున్నావు? కమాన్! సార్, అది సార్, పీటర్ ఫాదర్ ని హత్య చేశాడనే వాని మీద నీకు కోపం, ఫాదర్ మీద నీకు ఎనలేని అభిమానం కదూ? కరెక్ట్ గా చెప్పారు సార్. కరెక్ట్ గా చెప్తానా? ఫాదర్ కి నువ్వు సన్నిహితుడివి కాదు, విరోధివి. పెట్టెను పగలగొట్టి డబ్బును తీసుకెళ్లాలని వచ్చావు. తాళం ఇవ్వడానికి వచ్చిన ఫాదర్ ఆత్మను చూసి భయపడి పారిపోయావు. సో మేరీ హత్యకు కారణం నువ్వే. ఫాదర్ ని హత్య చేశావు, పూడ్చిన మేరీ శవాన్ని తీసి మాయం చేశావు. సార్, ఈ హత్య కారణం నేను కదా సార్. అసలు నేను
ఏమనుకుంటున్నావురా? పోలీసులంటే తమాషా ఉందా నీకు? నిజం చెప్పరా, ఈ హత్యలో నీకు పార్ట్నర్ ఎవరు? చెప్పకుంటే నిన్నిక్కడే తలకిందులుగా కట్టి తోలొలుస్తాం. సార్ నన్నేం చేయదు సార్, నేను నిజం చెప్తాను సార్. ఈ హత్యలన్నిటికీ కారణం పోస్టర్! రారా నన్ను పెంచిన తండ్రి, నా సొత్తునే అపహరించాలని చూస్తావా? నేను ప్రేమించిన మేరీ ప్యాద్దని తెలిసి బ్లడీ స్కౌండ్రల్ తనని చంపి నన్ను చెరలో ఉంచావా? నిన్ను మై గాడ్! పరిశుద్ధం, మర్యాదగా సాండ్రవు. పిచ్చివాడ, హంతకుడు సరెండర్ అవుతాడు. తెలివైన వాడు పోలీసులకు బుద్ధి చెప్తాడు. ఇన్స్పెక్టర్! తుపాకీ కింద పడేయ్, లేకపోతే అందరినీ కాల్చి చంపేస్తా. మర్యాదగా తుపాకీ కింద పడేయకపోతే వీళ్ళందరినీ తూట్లు పడేట్లు కాల్చేస్తా. నీకెందుకు పిల్లలు లేరో ఇప్పుడే తెలుస్తోందిరా పిచ్చి నా కొడక. బ్యాంకులో నీ పార్ట్నర్ కి బ్రాందీలో విషం ఇచ్చి చంపావు. ఊరిని మోసం చేసేందుకు అతను కొడుకుని దత్తత తీసుకుని నీ కొడుకుగా పెంచావు. ఏంట్రా నక్కుతున్నావు? ఎప్పుడు నీ గెస్ట్ హౌస్ లో వచ్చి కూర్చున్నానో అప్పుడే నీ జాతకాన్ని లెక్కేశాను రా బ్లడీ ఫూల్. యు స్కౌండ్రల్! నిన్ను చంపకుండా వదిలిపెట్టరు. ఓకే ఓకే, అందరూ బడికెళ్ళండి. కమాన్ రన్. ఎస్పీ, ఈ చిన్న శాంపుల్ చాలనుకుంటా. నిన్నిక్కడే కాల్చి చంపితే అడిగేందుకు మనిషి కూడా లేడు. ఎవరైనా అడిగితే ఫాదరు ఆత్మే నిన్ను చంపిందని చెబితే ఊరంతా నమ్ముతుంది. ఊరే నమ్మిన చట్టం నమ్మదురా. ఏ ఆత్మను పెట్టుకుని నువ్వు ఆటలాడావు, ఆ ఆత్మలాగా నీ ఇంటికొచ్చింది నేనేరా మూర్ఖుడా. Yes. చిన్న దొరం నేను పట్టుకోగానే నువ్వు చేసిన చిల్లర పనులన్నీ వాడు నా దగ్గర చెప్పేశాడు. మేరీని ఎస్, దాన్ని చంపింది నేనే. నా శత్రువు పీటర్ చెల్లెల్ని జానీ ప్రేమించాడు. ఏదో పాపం కదా అని వదిలేస్తే మేరీ గర్భవతి నా దగ్గరకు వచ్చింది. మేరీ, ఇవిగో 50,000 రూపాయలు. నోరు మూసుకుని వెళ్ళి తీసుకుని వెళ్ళిపో. ఈ డబ్బు నాకు అవసరం లేదు. దీంతో నా మర్యాద కాపాడుకోలేను. పేదవాళ్ళు ఎప్పుడు మానం గురించి మాట్లాడకూడదు. ఏదో సినిమాలో లా షో జరిగింది ముగిసింది అని మీ ప్రేమను మర్చిపో. మా ప్రేమ సాక్షిగా నేను ఇప్పుడు గర్భంతో ఉన్నాను. మీ అబ్బాయి వారసుడు నా కడుపులో పెరుగుతున్నాడు. వాట్? వారసుడు పెరుగుతున్నాడా? పెరగకూడదు, పెద్ద తప్పు. సంతోషం ఉండొచ్చు, సాక్ష్యం ఉండకూడదు. నేనే హత్య చేశాను. ఆత్మహత్యగా చిత్రించాను.
అది హత్య అని సందేహపడి నా తమ్ముడు నాకు ఫోన్ చేసిన వెంటనే నువ్వు చిన్నదొర ఇద్దరు కలిసి ఫాదర్ జేమ్స్ ని ఆ? ఆ పెదవ చిన్నబాబు ఫాదర్ జేమ్స్ నేనే హత్య చేశాను నీకు చెప్పాడా? మిస్టర్ పరిశుద్ధం, అందుకనే పెళ్లికి వెళ్ళేటప్పుడు నలుగురితో కలిసి వెళ్ళాలి, హత్య చేయటానికి వెళ్ళేటప్పుడు ఒక్కడిగా వెళ్ళాలి అంటారు. నీ మొత్తం కథ చెప్పేశాడు. నీ చేతులతోనే నీ కాళ్ళు పట్టుకు లాగేశాడు. ఆ, అయితే ఏంటి? ఏం చేయగలం? కానీ కానీ ఒకటి చెప్తున్నా, ఫాదర్ జేమ్స్ నేను హత్య చేయాలని అనుకోనే లేదు. సందర్భం, పరిస్థితి నన్ను హత్య చేసేలా చేశాయి. ఆ రోజు రాత్రి చిన్నబాబు, పేద ఇంటి పిల్లలు ప్రేమించడమే తప్పు. ఈ పెట్టెని ఇక్కడే పూర్తి చేద్దాం. హరియా కమాన్. ఏయ్! ఎవరది? ఏం చేస్తున్నారు? ఎవర్రాది? పరిశుద్ధం, ఏంటి అన్యాయం? ఫాదర్, తెలియక హత్య చేశారు. నన్ను మీరే కాపాడండి ప్లీజ్ ఫాదర్. మీరు చేసిన ఈ పాపాన్ని ఆ దేవుడు కూడా క్షమించడు. నిన్న మీరు నాతో మాట్లాడుతున్నప్పుడే నేను మీ మీద అనుమానపడ్డాను. ఒక అమాయకురాల్ని చంపిందే కాకుండా తన శవాన్ని ఈ సమాధి నుంచి మాయం చేయాలని చూస్తున్నారే. అయ్యో, వెళ్ళనయ్యా, వెళ్ళండి ఇక్కడి నుంచి. ఫాదర్, ఇది నా గౌరవ ప్రతిష్టలకు సంబంధించిన విషయం. అందుకే ఈ హత్య చేశారు. ఇందుకు ప్రాయశ్చిత్తంగా నేను ఎన్ని లక్షలైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను ఫాదర్ ప్లీజ్. ఒక పేద పిల్ల ప్రాణాన్ని మీకున్న డబ్బుతో కొలవాలని చూస్తున్నారే, అందుకే మిమ్మల్ని ఊరికే వదలకూడదు. ఫాదర్, మీ కాళ్ళు పట్టుకుని బతులాడుకుంటున్నాను. నన్ను క్షమించండి ఫాదర్. మీరు నా Please, కాళ్ళు Father. పట్టుకుని క్షమాపణ అడిగినా సరే నా మనస్సాక్షికి నేను ద్రోహం చేయలేను. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. Get out! చిన్నబాబు, ఫాదర్ బతికుంటే మనకెంతో ప్రమాదం. కమాన్. Oh, poor Mary. అది జరిగింది. ఇప్పుడేం చేయాలి? నువ్వు సరెండర్ అవ్వాలి. యు ఫూల్. ఆవేశపడి స్టేట్మెంట్ చక్కగా ఇచ్చావురా. అలాగే నాకిక్కడ రికార్డ్ అయింది. యు కన్నింగ్ పోలీస్ మ్యాన్, మోసం చేసి నన్ను మారిపోయేలా చేశావు. నిన్ను నేను ప్రాణాలతో వదలను. పరిశుద్ధం, ఎవడ్రా నీకు ఆ పేరు పెట్టింది? పేరుకే కలంకం తెచ్చావు కదరా నీచుడా.
నేను హత్యలు చేయకుండానే హంతకుని చేశావు కదరా, ఇప్పుడు నిజంగానే హంతకుడిగా మారుతా. ఓయ్! For God's sake, don't kill him. సత్తం ముందు వాణ్ణి నిలబెట్టి పెద్ద మనుషులంటూ ముసుగులో భక్తి పరులం అనే పేరుతో దేశంలో ఎంతమంది అక్రమాలు చేస్తున్నారో ప్రజలకు తెలియజెప్పాలి. వాడిని వదిలే. నో పీటర్, ఏ పరిశుద్ధం, ఆగక్కడ. కింద కోర్టు శిక్ష విధిస్తుందనుకుంటే ఆ పై కోర్టు శిక్ష విధించేసిందే. ఓ జీసస్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.